సంబంధించినటువంటి అన్ని మతాల వాళ్ళు ఎవరు వెళ్తారో అన్య మతస్థులు కూడా ఒక డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళిపోతారు. తిరుమలేశుని దర్శించుకుంటే అయిపోయింది, మా జన్మధన్యం అయిపోయింది. అలానే నేను మీతో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు గమనిస్తున్నారో లేదో నా చేతులు వణుకుతున్నాయి. తిరుమలేశుడికి ఈ రకమైనటువంటి ఒక అవమానం చెయ్యాలి, అపచారం, అవమానం అంటాను సార్, నేను అపచారం అవమానం అన్ని చేసినటువంటి వాళ్ళని లిటరల్ గా కూడా ఒరే దరిద్రులారా మీ బతుకు చెడా, అసలు మీరు ఎందుకురా పుట్టింది అని తిట్టాలని ఉంది సార్. నా సంస్కారం అడ్డొస్తుంది కానీ తిట్టాలని ఉంది, వాస్తవానికి తిట్టాలని ఉంది. ఎందుకనంటే బేస్లెస్ అక్యూజేషన్ అని ఒక మహానుభావుడి వాళ్ళు వచ్చి మాట్లాడారు సార్. టు దట్ వెరీ పర్సన్ బేస్లెస్ అక్యూజేషన్ అన్న వాళ్ళకి దిస్ ఇస్ ది అల్టిమేట్ రిపోర్ట్. సుబ్బారెడ్డి మీకే సుబ్బారెడ్డి అనే అంటాను సార్, గౌరవం కూడా ఇవ్వను. దిస్ ఇస్ రిపోర్ట్ నెంబర్ 1, రిపోర్ట్ నెంబర్ 2, రిపోర్ట్ నెంబర్ 3, రిపోర్ట్ నెంబర్ 4. ఇంకా కావాలంటే వాట్సాప్ నెంబర్ ఉంటే పంపిస్తాం. ఎందుకంటే వీళ్ళు ఎవరు ఫోన్లు వాడరు సార్, చెప్పుకుంటారు కదా ఫోన్లు వాడరు కదా తిక్క వెదవులు, వాళ్ళకే చెప్తున్నాం. పోనీ స్పీడ్ పోస్టో రిజిస్టర్డ్ పోస్టో చేయమంటే చేస్తాం. బుద్ధి లేదా అసలు సార్? ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నాకు ఏమనిపిస్తోందంటే మనం అందరం ఇది మాట్లాడుతున్నాం కానీ ఒక యాంటీ హిందూ ఎజెండా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చినటువంటి సమయం నుంచి ఆ క్షణం నుంచి ఒక యాంటీ హిందూ ఎజెండాతో మాత్రమే పనిచేశాడు. నేను ఎప్పుడు రిలీజియన్స్ గురించి మాట్లాడలేదు సార్, ఎప్పుడు నేను మతాల గురించి మాట్లాడలేదు, కులాల గురించి మాట్లాడలేదు. కానీ గత 5 సంవత్సరాల్లో ఒక పర్టిక్యులర్ మతం మీద, ఒక పర్టిక్యులర్ కులం మీద ఏ రకమైనటువంటి దాడులు చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది చెప్పకపోతే ఒక మనిషిగా నేను చచ్చిపోయినట్టు లెక్క సార్. అంతర్వేదిలో రథదగ్ధం ఎవరి హయాంలో జరిగింది? ఏం చేశారు సార్? శ్రీరాముడి రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహ శిరచ్ఛేదం సార్. గుండెలు పగిలిపోయాయి సార్ ఒక్కొక్కళ్ళకి. ఆ పూజారి ఆ రోజున ఏడ్చింది చూస్తే కళ్ళెంబట నీళ్ళు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళారు, అయ్యో ఇదేంటి రాముడికి అపచారం అని. హిందూ దేవాలయాలపై ఇందాక మీరు కోట్ చేశారు సార్, 300 పైచిలకు దేవాలయాలపై దాడి, విగ్రహాల ధ్వంసం, అర్చకులపై దాడి, పూజారులపై దాడులు, బలవంతపు మత మార్పిడులు.